సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే వంశీ గారు. నమస్తే అండి. వంశీ గారు, మీరు లాస్ట్ టైం చెప్పారు అసలు టాక్సిక్ పీపుల్ ని ఎలా కనుక్కోవాలి అన్నట్లు. అవును. సరే, ఇంకా వాళ్ళతో కొంతమంది రిలేషన్ ఉంటారు, బయటికి రాలేక అని మనం అనుకుంటూ ఉంటాం. చాలా మంది అరే ఆయన చూపించే ప్రేమ కావచ్చు, ఎన్ని అవును. తిట్టినా ఎన్ని కొట్టినా అక్కడే ఉంటాము Exactly. అనేసి ఆ ప్రేమ నుంచి బయటికి రాలేరు వీళ్ళు. సో కొంతమంది బయటికి రావాలి అనుకున్నా కూడా వాళ్ళకి కరెక్ట్ సొల్యూషన్ తెలీదు, ఎవరన్నా సలహా ఇచ్చేవారు ఉండరు, ఎవరికి చెప్పుకోలేదు. అవును. సో ఇలాంటి వాళ్ళకి టాక్సిక్ పీపుల్ తో ఉన్న వాళ్ళకి ఒక సొల్యూషన్ కానీ, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అని కానీ ఒక సజెషన్ కానీ ఇవ్వండి. సో టాక్సిక్ పీపుల్ ని మనం మార్చలేము, Right. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనకు అనవసరం. మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళ ప్రభావం మన పైన ఉండకుండా మనం హ్యాండిల్ చేసుకుంటే చాలు. Hmm. సో వాళ్ళు అలానే ఉంటారు, వాళ్ళు అలానే చేస్తారు అని మీరు అంగీకరించగలిగినప్పుడు Hmm. వాళ్ళు చేసే వాటికి మీరు రియాక్ట్ అవ్వరు. ఫస్ట్ ఈ రియాక్ట్ అవ్వడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. Hmm. ఈ రియాక్ట్ అవ్వకుండా మనం వీళ్ళని హ్యాండిల్ చేయడానికి నేను ఒక 2 సైంటిఫికల్లీ ప్రూవెన్ టెక్నిక్స్ చెప్తా. Okay. సో ఇందులో ఒకటి రియాక్ట్ అవ్వకుండా ఆగడమే మెయిన్. Hmm. ఎలా ఆగాలి అంటే వాళ్ళు ఏదో అంటుంటే మేము రేజ్ అవ్వకుండా ఉండలేకపోతున్నాం. ఉండాలి. ఎలా ఆగాలి, దీనికి సైంటిఫికల్లీ కొన్ని టెక్నిక్స్ చెప్పారు. Hmm. ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్సేషన్ హీట్ అవుతుందండి, Hmm. మీకు అర్థమైపోతుంది. వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళు రేజ్ అయిపోయారు, కన్వర్సేషన్ బాగా హీట్కి వచ్చేస్తున్నప్పుడు అవతల పర్సన్ హస్బెండ్ టాక్సిక్ అనుకోండి, వైఫ్కి అర్థమైపోవాలి ఏదో జరుగుతుంది. Okay. ఆ అలర్ట్నెస్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆగిపోవాలి. కన్వర్సేషన్ ఎలా ఉండాలి, సరే ఓకే చూద్దాం, చేద్దాం, Hmm. రేపు చూద్దాం, రేపు మాట్లాడుకుందాం. దీన్ని ఏమంటారంటే గ్రే రాక్ టెక్నిక్ అంటారు Ah. సైకాలజీలో. ఆ కన్వర్సేషన్ ఎంత పీక్స్లోకి వెళ్ళినా గ్రే రాక్ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల సప్రెస్ అయిపోతుంది. మీ నుంచి రియాక్షన్ లేదు. టాక్సిక్ పీపుల్కి రియాక్షన్ ఈక్వల్ టు ఫుడ్. Oh. మీరు ఎమోషనల్గా రియాక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళకి ఫుడ్ దొరుకుతుంది, ఎనర్జీ దొరుకుతుంది. మనకి గేమ్లో చూపిస్తారు కదా, సర్రా ఇట్లా లేస్తుంటుంది. Ah. మీరు ఎమోషనల్గా రియాక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళకి ఎనర్జీ పెరుగుతుంది, ఫుడ్ వస్తుంది. మనం ఇక్కడ ఇంటెన్షనల్గా రియాక్షన్స్ని కట్ చేస్తున్నాం. వాడు ఎంతసేపు భరిస్తాడు, సరే Hmm. సరే రేపు చూద్దాం, సరే ఊరుకో, సరేలే, ఇంతేలే, 1 word ఆన్సర్స్, ఓకే రేపు మాట్లాడుకుందాం. ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే రియాక్షన్ కట్ అయిపోవడం వల్ల వాళ్ళకి మనం ఎనర్జీ సప్లై చేయట్లేదు. లాజికల్గా ఎనర్జీ సప్లై చేయకపోవడం వల్ల వాళ్ళు తగ్గిపోతారు, సప్రెస్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఇది ఒక టెక్నిక్, సైంటిఫికల్లీ ప్రూవెన్ టెక్నిక్ ఇది. Hmm. సెకండ్ టెక్నిక్ వెరీ ఇంపార్టెంట్, బౌండరీస్ సెట్ చేయడం. నేను చాలా ప్లేస్లో బౌండరీస్ సెట్ చేయండి, కూర్చొని మాట్లాడుకోండి అని చెప్తా. ఎలా బౌండరీస్ సెట్ చేయాలి, ఎలా కూర్చొని మాట్లాడుకోవాలి, Yes. జనరల్గా చేసేదే Yes. నేను 2 ఏరియాస్లోనూ చెప్తా. ఆఫీస్లో Hmm. కన్వర్సేషన్ పర్సనల్ అవుతుంది, Hmm. పర్సనల్ సైడ్ మూవ్ అవుతుంది కన్వర్సేషన్. ఇక్కడ పర్సనల్స్ వద్దు, మనం ప్రొఫెషనల్గానే మాట్లాడుకుందాం, బౌండరీ. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఒకటి ఎక్కువ అవుతుంది, ఇష్టం వచ్చినప్పుడు కాల్ చేస్తున్నారు. Ah. మేనేజర్స్ అనుకోండి, Yes. కొలీగ్స్ అనుకోండి, ఇష్టం Hmm. వచ్చినప్పుడు కాల్ చేస్తున్నారు. వాళ్ళకి సింపుల్గా చెప్పగలగడం, ఏమైనా అర్జెన్సీ ఉంటేనే కాల్ చెయ్యి, లేదంటే రేపు ఆఫీస్లో చూసుకుందాం. బౌండరీ Okay. చాలా సింపుల్ బౌండరీ. ఇది ఒక లైన్లా ఉంది కానీ వాళ్ళ మైండ్లో అది ఒక బౌండరీని సెట్ చేస్తుంది. ఓకే నెక్స్ట్ టైం వీడు కాల్ చేయాలనుకున్నప్పుడు ఏం ఆలోచిస్తాడు, ఆమె అర్జెంట్ ఉంటేనే కాల్ చేయమన్నారు. బౌండరీ సెట్ అయిపోయింది. Hmm. వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో బౌండరీ ఎలా, బాగా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. Yes, అవును, చాలా మందికి సో useful. వైఫ్ అండ్ హస్బెండ్ 24 గంటలు కలిసి ఉండాలి. బౌండరీ ఎలా పెడతారు, కూర్చోవాలి, Hmm. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. నువ్వు ఇలా అంటున్నందుకు నేను హర్ట్ అవుతున్నాను, నువ్వు ఇలా అనకు, నేను ఇలా మాట్లాడను. నువ్వు ఇలా చేస్తున్నందుకు నేను ఇలా చేస్తున్నాను, నువ్వు అలా చేయకు, నేను ఇది చేయను. Hmm. నువ్వు ఇంకోటి ఏదో తీసుకొచ్చి, అంటే ఎమోషనల్ వీక్నెస్ అది అని మాట్లాడుకున్నాం కదా, ఇంకోటి ఏదో తీసుకొచ్చి దేనిపైన రుద్దుతున్నావు, ఈ ప్యాటర్న్ బాగాలేదు, నువ్వు అది చేయకు, నేను ఇది చేయను. Okay. హెల్దీ బౌండరీస్. Yes. నీ నుంచి అది లేకపోతే నా నుంచి ఇది ఉండదు. నెక్స్ట్, నువ్వు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నేను నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కూర్చొని మాట్లాడుకోండి, ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి కావాలంటే. ఎక్స్పెక్టేషన్స్ క్లియర్గా ఉన్నాయి, Hmm. నువ్వేం మాట్లాడితే నేను హర్ట్ అవుతున్నాను, ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి. Hmm. ఇవన్నీ హెల్దీ బౌండరీస్ అంటాం. Okay. ఇది సెట్ చేసుకొని నా క్లయింట్స్ని నేను 80% క్లోజ్ చేశాను. ఓన్లీ బౌండరీస్. Wow. కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయే దానికి గొడవలు, విడాకులు, కాపురాలు, చిందరవందర, పిల్లల్ని పంపకాలు, ఇంత దూరం వెళ్ళిపోతుంది. అంటే కొత్తలో నేను కోచింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను నమ్మలేదు కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటే ఎట్లా సెటిల్ అవుతుంది.
అయ్యాయి, 1 2 3 అవుతూనే ఉన్నాయి. షాక్. అప్పటి నుంచి నేను జనరల్గా చెప్పడం స్టార్ట్ చేస్తా, బౌండరీస్ పెట్టండి, హెల్దీ బౌండరీస్ పెట్టుకోండి. ఎలా 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 ఇలా కూర్చొని ఎక్స్పెక్టేషన్స్ మాట్లాడుకోవాలి, ఎందుకు హర్ట్ అవుతున్నావో మాట్లాడుకోవాలి, ఏ యాక్షన్స్ వల్ల హర్ట్ అవుతున్నామో మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇది కూడా వినని రేంజ్ లో ఉంది Right. టాక్సిసిటీ. అదే నేను అడగబోతున్నా. ఇది కూడా వినని రేంజ్ లో ఉంది టాక్సిసిటీ. దానికి నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్స్ చేయాల్సిందే. అది ఏమైనా అనుకోండి, ఇంకా అదే. లాయర్లు అనుకోండి, పోలీస్ స్టేషన్లు అనుకోండి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిందే. లేదు నేను అది కూడా భరించుకుని కూర్చుంటా, అవ్వదు. మనం లాస్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకున్నట్టుగా అవ్వదు. ఏదో ఒకటి చేయాల్సిందే. వాళ్ళు మారరు, వాళ్ళు మారితే మారరు. మీరే మారాలి. నువ్వు మారగలవా? Right. నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎమోషనల్ గా స్ట్రెంగ్ అవుతావా, రైట్, అంతే. సపరేట్ అవుతావు. నిజంగా సూపర్ గా చెప్పారండి. ఇది చేసుకోకుండానే చంపడాలు ఎక్కువైపోయాయి. ఒక చిన్న స్టోరీ చెప్తా, మీకు ప్రాక్టికల్ అర్థమవుతుంది. ఓకే. మనకు ఒక ఇల్లు ఉంటది, ఇంటికి కాంపౌండ్ వాల్ ఉంటది. కాంపౌండ్ వాళ్ళకి ఒక గేట్ ఉంటది, అవును. మన ఇంటికి ఒక డోర్ ఉంటది, Hmm. దానికి విండోస్ ఉంటాయి. ఇప్పుడు పాలవాడు, పేపర్ వాడు గేట్ దగ్గర ఆ ఐటమ్స్ పెట్టి వెళ్ళిపోతున్నాడు. మనము కావాల్సిన వాడు, లేదా మనతో అవసరం ఉండి మనతో మాట్లాడాలి అనుకున్నవాడు లోపల డోర్ దాకా వస్తాడు, అవును. వెళ్ళు కొడుతున్నాడు. మనం లోపల నుంచి విండోలోంచి తొంగి చూసి వాడు తెలిసిన వాడైతే రెస్పాన్స్ ఇస్తాం. ఎస్. మనము బిజీగా లేదు, ఫ్రీగా ఉన్నామంటే మనం లోపల దాకా రానిస్తాం. లేదంటే బయటనే కదా, వాడు కొత్తవాడైతే బయట లోపల విండోలోంచి ఆన్సర్ వెళ్ళిపోతుంది, వాడు వెళ్ళిపోతుంది. ఇప్పుడే నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కింద రాధా గారిని కలవాలంటే 3 ఆపారు కింద లిఫ్ట్ దగ్గర. నెక్స్ట్ మళ్ళీ ఈయన గారు వచ్చి నన్ను పైకి తీసుకొచ్చారు. ఫిజికల్ గా మనం ఇన్ని బౌండరీస్ పెడుతున్నాం. నన్ను ఇంట్లోకి వచ్చి ఒకటి కలవాలంటే 4 స్టేజ్లు దాటాలి. ఇప్పుడు రాధా గారిని నన్ను కలవాలంటే 3 స్టేజ్లు దాటాలి. ఫిజికల్ గా పర్ఫెక్ట్ బౌండరీస్ ఉన్నాయి. మరి ఎమోషనల్ గా ఎందుకు బౌండరీస్ పెట్టాం మనం? రైట్, ఎగ్జాక్ట్లీ. అంటే ఎవడు ఏదన్నా మైండ్ లోకి తీసుకోవడమే. కరెక్ట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనమే మన మైండ్ని ఓపెన్ చేసి అనండి, తిట్టండి. మరి అన్ని లోపలికి తీసుకొని ఏం చేస్తున్నాము? ప్రాసెస్ చేసుకుంటాం. నేను వేస్ట్, వీడు టాక్సిక్, వాడు అది, లేకపోతే నాకేది చేత కాదు, వాడి వల్లే నా జీవితం నాశనం అయింది. ఎందుకు ఇవన్నీ? నేనేమంటా అంటే, టాక్సిసిటీ సంగతి పక్కన పెట్టండి, మీరు మీ మైండ్లోకి ఎంట్రీ క్లోజ్ చేస్తే అయిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఫిజికల్ గా బౌండరీస్ పెడుతున్నారు కదా. మీకు మొన్న ఎగ్జాంపుల్ చెప్పా, ఒకళ్ళు మీ పైకి వచ్చారు, ఏం చేస్తారు? తోసేయడము, పారిపోవడము చేస్తారు. ఇక్కడ చేయలేకపోతున్నాం ఏంటి మరి? మళ్ళీ అవతల పర్సన్ ని బ్లేమ్ చేయడం. బ్లేమ్ చేసే ముందు ఎంట్రీనే ఇవ్వకపోతే వాడేం చేయలేడు కదా మిమ్మల్ని. సో అలా మనం బౌండరీస్ పెట్టుకుంటూ చేసుకుంటే టాక్సిసిటీని హ్యాండిల్ చేయొచ్చు. బౌండరీస్ ద్వారా హ్యాండిల్ హ్యాండిల్ చేయొచ్చు. చేయొచ్చు. సూపర్, థ్యాంక్ యూ అండి.